అందరికీ వాక్యాన్ని విందాం చక్కగా. మరి మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. చాలన చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి పరిశీలించినట్లయితే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడుతూ ఇలాగూ వారిని అడుగుతున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు? దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోగలిగినట్లయితే మరి దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నారు? నిజంగా భయం ఎప్పుడు వస్తుంది మనిషికి? ప్రమాదాలను చూస్తే మనిషి భయపడతారా? భయపడరా? ఏదైనా మరి వ్యతిరేకంగా జరిగితే భయపడమా? భయపడతాం. ప్రతి ఒక్కరికి కూడా భయం అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని సందర్భాలు భయాన్ని కలుగజేస్తాయి. మరి అలాంటి చూడండి పరిస్థితుల్లో శిష్యులు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు, ధోనిలో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. వారి ప్రయాణంలో ఏమొచ్చిందంట? తుఫాను వచ్చిందంట. ఆ తుఫాను చూడండి వాళ్ళకు భయాన్ని కలిగించింది. ఆ ప్రయాణము బహు కష్టతరంగా మారింది, అపాయంగా మారింది. వారికి చూడండి ఇక ఎటువంటి ఆధారము కనిపించట్లేదు. ఆయన చూడండి మరి నిద్రపోతూ ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? యేసయ్య నిద్రపోతూ ఉన్నాడు. ఆ ధోనిలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నప్పుడు చూడండి వారితో యేసయ్య ఉండి వారందరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తుఫాను వస్తే చూడండి ప్రయాణంలో ఆపదూస్తే వారు ఏం చేస్తున్నారంట? చదవండి ఒకసారి పైన వచ్చిన వాళ్ళు కూడా. 35 నీకు చింత లేదా అని ఆయనతో అనేది. ఏమంటున్నారంట వాళ్ళు? నీకు చింత లేదా? మేమేమైపోతున్నాం? నశించిపోతున్నాం, చనిపోతున్నాం, ప్రమాదంలో ఉన్నాం, ఆపదల్లో ఉన్నాం. చూడండి మరి ప్రయాణం కష్టతరంగా ఉన్నది అని చెప్పేసి వాళ్ళు మరి మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన అంటున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? ఏమన్నాడు ఆయన? మీరెందుకు భయపడుతూ ఉన్నారు? గమనించినట్లయితే సమస్య మనిషికి భయాన్ని కలిగిస్తుంది. అలాంటి సమయాలు మనం కూడా చూసే ఉంటాం. మనం కూడా అలాంటి పరిస్థితులు గడిపే ఉంటాం. గమనించినట్లయితే సమస్యను చూడండి చూసి అందరం భయపడతాం. అందరికీ కూడా భయం ఉంటుంది. సమస్య చూడండి అందరికీ కూడా ధైర్యం లేకుండా చేస్తుంది. అయినప్పటికైనా సరే యేసయ్య అక్కడ మరి ఆశ్చర్యకరమైన మాట మాట్లాడి ఉన్నారు. ఏమంటున్నారంటే, మీరెందుకు భయపడుతుంది? నిజంగా ఎలా ఉంటుందో ధైర్యం? నిజంగా మనం ఉంటామా ధైర్యంగా? మనకు సరిపోతుందా ధైర్యం? అది ఎక్కడ? నేల మీద కాదు. వారి ప్రయాణం ఎక్కడ? సముద్రంలోంచి బయటపడతారా? ఒకవేళ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉంటే ధోని నీళ్లతో ఏమైందంట? నిండిపోయిందంట. ధోని ఏమైంది? నీళ్లతో నిండిపోయింది. ఇప్పుడు నీళ్ళల్లో ఏమైపోవాలి? అది మునిగిపోవాలి. ఆ మునిగిపోవాల్సిన పరిస్థితులు వస్తే ఏముండదు మనకి? ఆఖరి క్షణాలు. ఇంకా చెప్పాలంటే ఏంటి ఇప్పుడు? ఏ క్షణాలు? చివరి కోరిక కోరుకోవచ్చు. ఏ కోరిక? ఇంకేముంది? ఇక మిగిలి ఇంకేముంది? ఇంకా ఆధారము ఇంకా ఏమి చూసుకుని చూడండి మనిషికి ఆశ కలుగుద్ది? నీళ్ళు చూస్తే ఏమైనాయి? ధోనే నిండిపోయినాయి. నీళ్లతో ధోని నిండిపోయి కనబడుతుంది. చెమటలు ఏమైపోయినాయి? చెమటలు పడతాయా పట్టవా? ఎప్పుడు పడతాయి? ధోని నిండిపోగానే చెమటలు పడతాయి. గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
నార్మల్గా కొట్టుకుంటుందా, ఎక్కువగా కొట్టుకుంటుందా? ఏమైద్దో మరో క్షణంలో ఏం జరుగుద్దో, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో, ఆపదల్లో, అటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఓదారుస్తూ వాళ్ళందరినీ కూడా ధైర్యపరుస్తూ నిబ్బరంగా ఉండమని, ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చూడండి ఎటువంటి భయం లేకుండా, వాళ్ళు భయపడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంటాడు, భయపడవద్దు. ఏం పడవద్దు? భయపడద్దు. నిజంగా మరి ఇలాంటి సందర్భాల్లో ధైర్యపరిచే వాళ్ళు ఉంటారా? కాలు ఇరిగిందనుకోండి పొరపాటున, ఏమంటారు? ప్రమాదంలో ఏదైనా జరిగిందనుకోండి, ఏమంటారు? ధైర్యపరుస్తారా, నిందిస్తారా? లేకపోతే వ్యాపారం నష్టం వచ్చిందనుకోండి, ఏమంటారు? ఇంత కష్టపడి లాభం వస్తుందని ఆశతో చూడండి, రాత్రి మగళ్ళు కష్టపడతాడండి, వ్యాపారం చేస్తాడు, కానీ నష్టం వస్తుంది, ఏమంటారు? ఇప్పుడు అప్పు చేసి వ్యాపారం చేస్తాడు, ఏమంటారు? ధైర్యంగా ఉండయి అంటారా? అంటారా? మరి ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే రోగం వచ్చినా నిందించే వాళ్ళు ఉన్నారు, వ్యాపారంలో నష్టం వచ్చినా నిందించే వాళ్ళు ఉన్నారు, ఏదైనా జరగకూడదు జరిగితే ఏం చేసేవాళ్ళు ఉన్నారు, ధైర్యంగా ఉండు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఆ మాటలు చూడండి, మరి ఎంతమంది మాట్లాడుతున్నారు? ధైర్యంగా ఉండు. ఏ పరిస్థితుల్లో? ఆపదల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నువ్వు కోలుకుంటావు. చెప్పండి, ఏం చేస్తావు? నువ్వు బాగుపడతావు. నీ కుటుంబం మరలా బాగుపడుతుంది. నీ వ్యాపారం మరలా దేవుడు దీవిస్తాడు. నీకు మంచి ఆరోగ్యాన్ని. ఇవే మాటలు? ఆశీర్వాదపు మాటలు, ఓదార్పునిచ్చే మాటలు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు. మరి ఏం మాట్లాడుతున్నాం మనం ఈరోజు? ఎలా మాట్లాడుతున్నాం? ఎలా మాట్లాడాలి ఈరోజు ఇతరులతో, కుటుంబీకులతో? కనీసం మరి మన మాటలు ఎలా ఉంటున్నాయి? కనీసం మనము మనుషులుగా మనుషుల మధ్యలో వారికి అభ్యంతరాలు కలిగిస్తున్నామా? భయాన్ని కలిగిస్తున్నామా? నిందలు కలిగిస్తున్నామా? అవమానాలు కలిగిస్తున్నామా? యేసయ్య ఆ రోజు వారితో మాట్లాడుతున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి. నిందించలేదండి, వాళ్ళు ఏమాత్రం కూడా ఏం చేయలేదు, నిందించలేదు. ఆయనకి తెలుసు ఆ తుఫాను ఆపటం ఎలాగో, ఆయనకి తెలుసు. వాళ్ళకి తెలియదు ఆ తుఫాను ఆగుద్దని. తెలుసా వాళ్ళకి? తుఫాను ఆగుద్దని వాళ్ళకి తెలుసా? తెలియదు. అందుకని ఆయనకి అన్నీ తెలుసు. నీ గురించిన చూడండి విషయాలన్నీ కూడా ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. నీ కుటుంబాన్ని గురించిన విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకని ఈరోజు వాక్యం ద్వారా ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ధైర్యంగా ఉండు. ఏ భయం పెట్టుకుని వచ్చావో, ఏం భయం పెట్టుకుని నువ్వు జీవితాన్ని జీవిస్తున్నావో ఉండదంటారా భయం? ఒకరికి చెప్పలేకపోయినా, ఒకరితో పంచుకోలేకపోయినా, జీవితంలో జరిగేటటువంటి సంఘటనలన్నిటిని కూడా చూస్తూ మునిగిపోతున్నాను. ఏమైపోతున్నాను? దిగజారిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను? కానీ ప్రయత్నాలు మనం చేస్తున్నాం, సాధించాలనేటువంటి కోరిక మనకుంది, చేరుకోవాలనేటువంటి ఆశ మనకుంది, కానీ అనుకూలత లేదు. ఏం కావాలి మనకి? అనుకూలత కావాలి. అనుకూలత లేదు అక్కడ. ప్రయాణానికి అనుకూలంగా లేదు వాతావరణం. వాళ్ళు బయలుదేరేటప్పుడు ప్రయాణానికి అనుకూలంగా వాతావరణం ఉంది, కానీ బయలుదేరిన తర్వాత మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ప్రయాణానికి వాతావరణం ఏమీ లేదు, అనుకూలం. మారిపోయింది వాతావరణం. ఏమైంది? లాభం వస్తే ఏమనొచ్చు? ఎంత పోగొడతారు. ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏమంటారు? వచ్చిందా?
ఉద్యోగం వచ్చేసిందా నీకు? వచ్చిందా అంటారండి. శాలరీ పెరిగిందా? ప్రమోషన్ వచ్చిందా? బాగా పండిందా పొలం? రోగం తగ్గిందా నీకు? బాగున్నప్పుడు అందరం కూడా చక్కగా బాగానే పలకరిస్తాం. ఇప్పుడు మనం ఎప్పుడు పలకరించట్లేదండి. ఎప్పుడు పలకరించాలి? ఎప్పుడు పలకరించాలి? బాగున్నప్పుడు నువ్వు పలకరించకపోయినా వాళ్ళు బాధపడతారా? మరి ఎప్పుడు పలకరిస్తే బాగుంటుంది? బాధల్లో ఉన్నప్పుడు అండి. యేసుక్రీస్తు ప్రభువారు వారితో నిద్ర లేచి లేచి అమ్మో నిద్ర లేపాలంటే అంత కష్టం అండి. నిద్ర లేపొచ్చు అసలు? నిద్ర లేపితే ఏం పగిలిపోతాయి? ఏం జరుగుతాయో మనకు బాగా తెలుసు. నిద్ర లేపలేం. అసలు నిద్ర అంటే ఎంత ఇష్టమో బైబిల్లో మనకు చక్కగా రాయబడి ఉన్నటువంటి మాటలన్నిటిని కూడా పరిశీలించినట్లయితే నిద్రపోతుకి ఏమొస్తుంది? దరిద్రం. ఏమొస్తుంది? నిద్ర టైంలో నిద్రపోవాలి, పని టైంలో పని చేయాలి. దేవుడు మనకి నిర్ణయించిన దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. వినియోగించుకున్న వాళ్ళు మాత్రమే సాధించడానికి అర్హులు అవుతారు. అంతేకాని వినియోగించుకోకుండా మనం అర్హులు అవ్వాలని ఎంత పరిగెత్తినా మనకి ప్రయోజనము ఉండదు. అందుకని ఆయన నిద్దట్లో లేపారు. ఎవరిని? యేసయ్యని. అవసరం వచ్చినప్పుడు నిద్దట్లో లేపిన ఏం చేశాడు ఆయన? విసుక్కున్నాడా? కోపడ్డా? మనం ఏం చేయకూడదు? కోపడకూడదు, విసుక్కోకూడదు. దయచేసి మరి మన బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏంటో మీకు తెలీదా? మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి ఆ బాధ్యతలు మీరు ఏం చేయాలి? చక్కగా నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభువారిని నిద్ర లేపినా ఏం చేశాడు? వాళ్ళ మీద కోపడ్డా? విసుక్కున్నాడా? కసురుకున్నాడా? ఏమంటున్నాడు వాళ్ళతో? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ పిల్లలు నిద్రలో కళ ఏదైనా వచ్చి అమ్మ అని లేపితే ఈ సంత ఏ సంత అండి? కోపపడకూడదు. నిద్రలో లేపినా కోపపడకూడదు. ఏమి రాకూడదు? మనకి కోపం రాకూడదు. ఏ మాటలు రాకూడదు? ఏ మాటలు రాకూడదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు అక్కడ నేర్పిస్తున్న పాఠాన్ని చదువుకున్నాం కదా. ఏమంటున్నాడు ఆయన? మీరెందుకు? వాళ్ళతో ఏం మాట్లాడాలి? పిల్లలతో ధైర్యంగా మాట్లాడాలి. ఇంటి వాళ్ళతో ధైర్యంగా మాట్లాడాలి. ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ఆ సమయాల్లో మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎలా ఉండాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రోత్సాహపరచాలి. మరలా ఏం చేయాలి? వాళ్ళని ప్రోత్సాహపరచాలి, ముందుకు నడిపించాలి. పర్వాలేదులే, తగ్గుతుందిలే, మారుతాయి పరిస్థితులు, చదువుతావులే, ఉద్యోగం వస్తుంది, వివాహం అయ్యిద్ది. నీ పెళ్ళి అవ్వలేదా? నీకు పెళ్ళి అవ్వదు. నీ పిల్లలు పుట్టలేదా? నీ పిల్లలు పుట్టరు. మాట్లాడకూడదండి. గాయాలు రేపకూడదు. ఎవరిని కూడా విమర్శన చేయకూడదు. విమర్శించే పని మన పని కాదు. ఎంతవరకు మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి చూడండి ధైర్యాన్ని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఆ రోజు ఏం చెప్పారు? ఆ రాత్రి ధైర్యం చెప్పారు. మనం కూడా ఏం చెప్పేవాళ్ళం ఉండాలి? నువ్వు ధైర్యము చెప్పేదానికి లాగా ఉండాలి. నువ్వు ధైర్యం చెప్పేవాడికి లాగా ఉండాలి. చెప్పే నీకు కూడా ఏముండాలి? ఓర్పు. చెప్పండి, ధైర్యం కాదండి. ధైర్యం చెప్పే వాళ్ళకి ఎక్కువ ఏముండాలి? ఓర్పు ఉండాలి. వాళ్ళందరూ కలిసి ఆ ధోనిలో ఏమంటున్నారు? నీకు చింత లేదా? ఏం లేదా? నీకు చింత లేదా అంటారా? చింత లేదా అనగానే ఏమి రావచ్చు? ఆ మాట వినగానే మనకేమనిపించవచ్చు? బాధ అనిపించవచ్చు. వాళ్ళు కొంచెం కష్టంగానే మాట్లాడుతున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు కష్టంగా? భర్త కష్టంగా మాట్లాడతాడు. అయినా నువ్వేం చేయాలి? భార్య కొంచెం కష్టంగా మాట్లాడద్దు, అయినా నువ్వేం చేయాలి? ఓర్పు. ఏం కావాలి? ఓర్పు. పిల్లలు కొంచెం కష్టంగానే ఉంటారు, కానీ ఏం చేయాలి? ఏం చేయాలండి? మనం అందరం కూడా ఏం చేస్తే అప్పుడు ఆ పరిస్థితులు సర్దుకుంటాయి. పరిస్థితులను మనము చూడండి మరి చక్కగా
మార్చుకోవాలి. మురికిగా ఉన్నటువంటి బట్టల్ని మనం ఎలా మార్చుకుంటున్నాం? మురికిగా ఉన్న ఇల్లుని ఏం చేస్తున్నాం మనం? మార్చుకోవట్లేదా? అలాగే మన ముందు జరిగే సంఘటనలన్నింటిని కూడా మనం ఏం చేసుకోవాలి? మార్చుకోగలగాలి. ఎలా ఉంటే మారతాయి? గలిబిలిగా ఉన్నప్పుడు మనలో ఓర్పు కావాలి. అక్కడే ఆ ధోనిలో ఇప్పుడు ఏం జరుగుతుంది? గలిబిలి జరుగుతుంది. నీకు చింత లేదా? ఏమంటున్నారు వాళ్ళు? చింత లేదా? ఈ ప్రయాణము కష్టంగా ఉంది, నీకు చింత? ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోతున్నటువంటి సమయంలో లేపినా కోపం రావచ్చు, ఏదైనా ఒక మాట అనగానే ఏం రావచ్చు? కోపం రావచ్చు. లేపినా కోపం రాలా? కొంచెం కష్టంగా మాట్లాడినా ఆయనకి ఏమి రాలా? మరి నువ్వు ఎలా ఉంటున్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీవు వాక్యాన్ని వినిన తర్వాత నీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు? దేవుణ్ణి వెంబడిస్తున్న తర్వాత నీ జీవితం ఎంత మారింది? గమనించినట్లయితే ఈరోజు యేసయ్య మనతోనే మాట్లాడుతూ చూడండి, ఆయన ఓర్పును మనం చూస్తున్నాం. ఎవరు ఓర్పును చూస్తున్నాం? యేసయ్య ఓర్పును చూస్తున్నాం. యేసయ్య ఓర్పు చూసినట్లయితే వారి బట్టలు ఆరిపోయినాయి. ఏమారిపోయినాయి? తడిచిపోయినాయా? తడిచిపోలేదా? నీళ్ళతో చెమట్లు ఆరిపోతాయి. నువ్వు ధైర్యపరిస్తే ఏం ఆరుతాయి? నువ్వు ధైర్యంగా మాట్లాడితే ఏం ఆరుతాయి చెప్పండి? బట్టలు. ఏ బట్టలు? ఉతికిన బట్టల? తడిచిపోయిన బట్టల? ఉతికిన బట్టలు కాదండి, తడిచిన బట్టలు. దేంతో తడిచినాయి? చెమటతో. భయంలో ఏమొస్తుంది? చెమటలు పడతాయి, కంగారు వస్తుంది. ఆ తడిచిపోయిన బట్టలు ఏమైనాయి? ఇప్పుడు ఆరిపోయినాయి. ఆ ధోనిలో వారి బట్టలు ఏమైనాయి? తడిచిపోయినాయి. మొదట తడిచినాయి, తర్వాత ఆరిపోయినాయి. ఎలా ఆరిపోయినాయి? అండి బట్టలు? ఎలా ఆరినాయి? బట్టలు ఆరినాయి అని లేవు, కానీ గమనించినట్లయితే అంత దాకా జరిగింది. పరిస్థితులు అంతవరకు వచ్చినాయి. ఎంతవరకు ఆ పరిస్థితులు వచ్చినాయో తెలుసా? ఆ ధోనిలో జరిగినటువంటి సంఘటన ఎంత వాళ్ళని భయప్రాంతులకు గురి చేసిందో తెలుసా? వాళ్ళంత భయానికి గురయ్యారో తెలుసా? ఆ భయానికి గురైనటువంటి ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? మార్చాడు. ఆ భయపడుతున్న వాళ్ళని రక్షించాడు. మనము చెప్తే యేసయ్య ఏం చేస్తాడు? మనం చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తాడని చెప్పండి ఒకసారి. మనం చెప్పిన ప్రతి మాటను యేసయ్య నెరవేరుస్తాడు. ఒకవేళ నువ్వు ఆశీర్వాదకరంగా మాట్లాడితే దేవుడు దాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఒకవేళ నువ్వు షణుగుతా గొణుగుతా లేకపోతే ఇంకా మారకుండా ఉన్నట్లయితే నీ జీవితం అలాగే ఉండిపోతుంది. నువ్వు ఎప్పుడైతే చూడండి మాటలని జాగ్రత్తగా పరిశీలించి పలకడం నేర్చుకోగలగాలి. ఏం పలకడం? ఆశీర్వాదపు మాటలు పలకడం నేర్చుకోవాలి. జరుగును గాక అంటే ఏమవుతుంది? జరుగుద్ది. ఆయన అన్నాడు నమ్మితే నీకు సాధ్యమే. ఏమన్నాడు ఆయన? నిజమైన అబద్ధాలా? అబద్ధాలు కాదండి, నువ్వు నమ్మాలి. మొట్టమొదట నీలో నమ్మకం ఉంచుకొని ఈరోజు ఆ మాటల్ని నువ్వు నిజమని నమ్మగలిగినట్లయితే వారి భయం పోయింది. చెప్పండి, ఏం పోయింది? వాళ్ళలో ఏముంది? ఆయన ఏమడిగాడు వాళ్ళని? మీరెందుకు భయపడుతున్నారు? ఇప్పుడు వాళ్ళలో ఏం పోయింది? భయం పోయింది. వెంటనే మనం అందరం కూడా ఆలోచించినట్లయితే ఈ గొప్ప మాటలు మనకేమిస్తాయి? ధైర్యాన్ని. చెప్పండి, ఏమిస్తాయి? ధైర్యాన్ని ఇస్తాయి. నువ్వు సాధించగలుగుతావు, నువ్వు గమ్యానికి చేరుకుంటావు, దేవుడు నీకు గెలుపుని ఇస్తాడు, దేవుడు నేను అన్నాడు కూడా చెయ్యి విడిచిపెట్టడు. ఈ మాటలు విలువైనవి, ఈ మాటలు బలమైనవి. చూడండి, ప్రమాదము చదివాం. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఏం పలకాలి? మన ఇంట్లో ఏదో ప్రమాదం వచ్చింది, లేకపోతే మన ప్రయాణంలో ప్రమాదం వచ్చింది, ఏం పలకాలి? ఏం మాట్లాడుకోవాలి? ఏం మాట్లాడుకుంటే మంచిది? ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడండి. దేని గురించి? ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడండి.
ఆశీర్వాదపు మాటలు మీరు నేర్చుకోండి, పలకండి. నీకైనా సరే, ఇతరులకైనా సరే, ఎవరికైనా సరే, తెలియని వాళ్ళకైనా సరే ఏం జరగాలని కోరుకోవాలి? మనం వెళ్ళిపోతున్నాం, మనకు సంబంధం లేదు, ఎవరో దారి ప్రక్కన అలా పడిపోయినారు, ఏమని పలకాలి? ఏమని పలకాలండి? ఎవరి విషయంలోనైనా మనం ఒకటే నిర్ణయం, ఒకటే ఉండాలి. ఏమనాలి? బాగుండాలి. ఎలా ఉండాలి? బాగుండాలి. వాళ్ళకు వచ్చిన ఆపదల్లో దేవుడు వాళ్ళకి సహాయము చేయాలని మీరు అనుకుని వచ్చేయండి. పని ఎవరిది? దేవుడిది. పని ఎవరిదండి? దాన్ని నిర్ణయించింది ఎవరు? దేవుడే. నెరవేర్చేది ఎవరు? దేవుడు. ఒకవేళ నువ్వు పలికినా పలకకపోయినా ఆయన నిర్ణయాన్ని మాత్రం నెరవేరుస్తాడు. నువ్వు పలికితే నీకు మేలు. చూడండి, నీ బుద్ధిని దేవుడు మెచ్చుకుంటాడు, నీ ప్రవర్తన దేవుడు మెచ్చుకుంటాడు. అంతేకాని వ్యర్థంగా ఏది కూడా మన జీవితంలో మనము చేయకూడదు. అనవసరంగా ఏది కూడా మన జీవితంలో మనము చేయకూడదు. గమనించినట్లయితే వాక్యం ఎలా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన విసుక్కోలేదు. మొట్టమొదటికి ఏం చేయలేదు? విసుక్కోలేదు. ఎందుకు ఆయన విసుక్కోలేదు? నిద్రలో లేపినా ఎప్పుడు లేపారు ఆయన్ని? మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి, మీ నిద్రలో ఎవరైనా లేపారా మిమ్మల్ని? మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? అంటే చెడుకు నేను చెప్పట్లేదండి, మంచికి. అమ్మా ముందు వెళ్ళేవు, కాస్త తలనొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను, కాస్త గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు, దాహంగా ఉంది అంటే ఏం చేయాలి? అంటే అప్పుడు మనము ఏం చేస్తే బాగుంటుంది? మన పని అప్పుడు ఏంటి? విసుక్కోవాలా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయట్లేదు ఇప్పుడు? విసుక్కోవాలా? ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. ఏమన్నాడు? ఏమైంది అని నీ నోటితో అంటే ఏం పోద్ది? ఎందుకు లేపావు? ఏమైంది? ఏమైందో చెప్పు, ఏం కావాలి నీకు? అప్పుడు గుండె కొట్టుకోవడం కొంచెం కంట్రోల్ అవుద్ది. ఆయన అసలే భయపడి లేపితే ఇప్పుడు నీ పని ఏంటి? గుండె ఆగిపోయి అంత మాట అంటారు. ఏమాగిపోద్ది అప్పుడు? భయంతో లేపిన వాళ్ళకి అసలు ధైర్యపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అసలే భయపడిపోతున్నారు, వాళ్ళకి భయం, చనిపోతామేమో, ఈ ప్రయాణంలో బయటపడమేమో, ఈ రాత్రి ఇక్కడే చనిపోతామేమో అని అనుకుంటుంటే ఆయన లేపారు. ఎవరిని? ఆ భయపడుతున్నటువంటి సమయంలో ఎవరు కనిపించారు వాళ్ళకి? యేసయ్య కనిపించాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళాయా, అయిపోయింది మన పని అయిపోయిందంటే అప్పుడు మనం ఏం చేయాలి? నేను చచ్చిపోతానేమో అనరా లేచి? అన్నప్పుడు నువ్వు చావో. ఏమనాలి? నువ్వు చావో, బ్రతికే ఉంటావు. దేవుడు నీకేం చేస్తాడు? సహాయము చేస్తాడని చెప్పండి. ఏం చెప్తారు మీరు? చావో అని చెప్పమాకండి. ఏమని చెప్పకూడదు? ఏ భార్య ఏమంటుంది? భర్తకి అనారోగ్యం వచ్చినప్పుడు ఏమంటుంది? దేవుడిని దూషించు, చనిపో అంటుందండి. తొందర ఏం మాటలు మాట్లాడుతుంది? తొందరపడే మాటలు మాట్లాడుతుంది. ఈరోజు మనము అలా మన జీవితంలో మాట్లాడటం మంచిది కాదు, అలా ప్రవర్తించడము మంచిది కాదు. అలా చూడండి, మరి దూషించడం కూడా మంచిది కాదు. ఎవరి విషయంలోనూ కూడా చులకనగా మాట్లాడడము మంచిది కాదు. తల్లినైనా, తండ్రినైనా, భర్తనైనా, భార్యనైనా, కుటుంబంలో ఎవరినైనా సరే మనము ఏం చేయాలి? ధైర్యపరచాలి. మొట్టమొదటికి ఏం చేయాలి? ధైర్యపరచాలి. మన పని ఏంటి? ధైర్యపరచడం. మనం ఏది పలికితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. చెప్పండి ఒకసారి స్తోత్రం. మనం ఏది పలికితే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. మరి మీకు ఏ అలవాటు ఉంది?
ఆశీర్వాదాన్ని వాడుకుంటారా, శాపాలు వాడుకుంటారా? ఏం వాడుకోవాలి? ఓ రోజంట ఓ పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఓ పెద్ద మీటింగ్కి చూడండి, బాగా జనం వచ్చి వేసిన చైర్లు చాలక అందరూ మరి చైర్లు కూర్చోడానికి లేక నిలబడి కూడా ఉన్నారంట. అలాంటి సమయాల్లో గమనించినట్లయితే ఓ తెలివైనోడు వచ్చాడంట ఆ మీటింగ్కి. వచ్చి ఆ చైర్లు ఖాళీ లేకపోతే ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలి, ఎలాగోలా కూర్చోవాలి, సీటు ఖాళీ లేదు. కానీ అప్పుడు ఒక తెలివైన ఆలోచనతో ఏమన్నాడంట, అమ్మో కడుపులో నొప్పి అన్నాడంట. జాలి కలిగిన వాళ్ళు ఉంటారంటరా, బాబు కడుపులో నొప్పి, ఇక్కడ కూర్చొని అయినా అందంటావా. నవ్వుకుంటున్నాడంట మనసులో, నేను అంత తెలివైనవాడిని, నాకు కుర్చీ దొరికింది అనుకున్నాడంట. ఈలోపు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన పాస్టర్ గారు చేయడం ప్రారంభించాడంట. అయ్యా, నీ ప్రజలు ఈ మీటింగ్లో ఏం అడిగారో అది వాళ్ళకి దయచేయి అన్నాడంట. ఏం పలికాడు అక్కడ? కడుపులో నొప్పి అన్నాడంట. పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేసి కోరారు? నీ ప్రజలు ఏం అడిగారు అది దయచేయి అన్నాడంట. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటి? వచ్చేటప్పుడు ఆరోగ్యంగా వచ్చాడండి. లేనిపోయినా చూడండి, వాటిని మనం ఏం చేయకూడదు, కోరుకోకూడదు. ఎందుకు చూడండి, నేలను పోయేదాన్ని ఏం చేయకూడదు, రాసుకోకూడదు. ఎందుకు మనకి కోసేపు నుంచుంటే, అర్ధగంట నుంచుంటే ఆయనకి ఈ బాధ ఉండేది కాదు. ఈరోజు తొందర ఏం కావాలి? తొందరగా కావాలి. తొందరగా కావాలంటే 6 గంటలకే మీటింగ్, 6 గంటలకు రావచ్చుగా. సీట్లు అప్పుడు ఏముంటాయి? ఖాళీగా. 9ంటికి రావాలి, సీటు కావాలి. 9ంటికి సీట్లు ఎలా ఖాళీగా ఉంటాయి? దొరికిన చోట నిలబడడానికి బదులుగా సీటు కోరుకుని ఏం తెచ్చుకున్నాడు? కడుపులో నొప్పి. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనం ఏది పలుకుతామో, ఏది విత్తుతారో, బైబిల్ ఏముంది? ఏది విత్తుతారో దాన్నే కోస్తాం. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శాపాన్ని పలకలేదు. వారి విషయంలో ఏం పలకలేదు? శాపాన్ని ఏం పలికారు ఆయన? చూడండి, వాళ్ళకి చూడండి మరి ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చారు, వాళ్ళని గమ్యానికి చేర్చారు, వాళ్ళని ఆదుకున్నాడు. ఈరోజు మనకు కూడా ఏ మనసు ఉండాలి? ఆదుకునే మనసు, సహాయం చేసేటటువంటి మనసు, చూడండి ప్రేమించే మనసు మనకు ఉండాలి. ఇటువంటి చక్కటి మంచి అలవాట్లు మనకు ఉండాలి. ఈ అధ్యాయంలో దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈరోజు మనము ఏది చూడండి కోరుకుంటున్నాం, ఏ జీవితాన్ని కోరుకుంటున్నామో అది మంచిదో కాదో మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మనం విత్తేది మంచిదైతే చివరకు మనము మంచిని చూస్తాం. చెడుని విత్తామనుకోండి, చివరికి మనకేం దొరుకుతుంది? చెడు దొరుకుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా చెడు మంచిగా మారుద్దా? వంగ చెట్టుకి బెండకాయలు కాస్తాయండి? ఏం కాయలు కాస్తాయి? మనం ఏది చేయాలనుకుంటున్నామో జాగ్రత్త. అది నీకు మేలుకరంగా ఉండాలంటే, నీ కుటుంబానికి మేలుకరంగా ఉండాలంటే, నీకు ఎటువంటి నష్టం రాకుండా ఉండాలంటే, నీవు అదుపుగా చక్కగా వాక్యానుసారంగా జీవించినట్లయితే నీకు దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు. ఈరోజు చక్కని మాటలు మనం వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మొట్టమొదటిగా చూడండి, మరి ప్రేమించాలి. అందరిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోవటం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న తర్వాత మనలో ఏం కనిపించాలి? అమ్మ ఏం కనిపిస్తే యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నారంటారు? సరే, నేను గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ సరే, ఆ నూజివేడు పాలు వేయడానికి వెళ్ళామండి. అక్కడ పాలు పోస్తున్నాం. నేనేమి అక్కడికి పాస్టర్ గారి లాగా వెళ్ళలేదు, మామూలుగా సింపుల్గా వెళ్ళిపోయాను. అప్పుడు బయలుదేరారు వాళ్ళు, ఒక కారు వేసుకుని బయలుదేరితే నేను అప్పుడే కారుకి ఎదురుగా బండి ఆపి పాలు వేయడానికి వెళ్ళాం. పాస్టర్ గారు అన్నారు, అయ్యా ఏంటయ్యా అన్నాం, మీరు ప్రార్థన చేయండి, మేము ప్రయాణం వెళ్తున్నాం అన్నారు. సర్లే అని చెప్పేసి అక్కడే నుంచిన పళ్ళంగా వాళ్ళు కోరుకున్న ప్రకారంగా ప్రార్థన చేసి, ప్రభా వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో
సహాయం చేయండి అయ్యా, వీళ్ళ ప్రయాణాల్లో వీళ్ళకి సహాయము చేయండి అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసి చిన్న ప్రార్థన నేను వచ్చేసాను. తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి వాళ్ళు కనిపించారు. పాస్టర్ గారు మీరు పాత కారుకు ప్రార్థన చేస్తే దేవుడు కొత్త కారు ఇచ్చాడని చెప్పి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. నేనేదో గొప్ప కోసం చెప్పట్లేదు. ఎవరు సహాయం చేశారు వాళ్ళకి? ఏం కోరే నేను అక్కడ? వాళ్ళ అవసరతలు తీర్చమని. మనం పలికేయని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. గొప్ప కోసం కదా న్యూజిలాండ్లోనే. ఒక వీలైతే ఒకసారి వస్తాం బ్రదరు మీ చర్చికి అని అంటున్నారు. ప్రార్థన చేయి. ఎందుకంటే మనం పలికేవి మంచివి పలకాలి. మంచి భోజనం కావాలి, మంచి నీళ్ళు కావాలి, మంచి వస్త్రాలు కావాలి, కానీ మరి మాటలు కూడా మంచిగా ఉండాలి. ఆశీర్వాదాన్ని పలికితే మనకు కూడా ఏమొస్తుంది? ఆశీర్వాదము. శాపాన్ని పలికితే శాపం వస్తుంది. చనుక్కుంటే గొనుక్కుంటే ఏం రాదు? ఆశీర్వాదము రాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్తున్నాడు. ఆయన కోపం రాలే. ఎందుకు కోపం రాలేదు ఆయనకి? ఆ సమయంలో కూడా ఎందుకు ఆయన కోపపడట్లేదు? నిద్ర లేపితే మనకేమొస్తుంది? విసుగు వస్తుందా రాదా? విసుక్కోవా? మరి మనం ఏం చేయాలి? అసలు విసుక్కోవాలా మానేయాలి? ఈరోజు నుంచి ఏం మానేయాలి? ఆశీర్వాదం కావాలంటే ఏం మానేయాలి? విసుగు మానేయాలి. ఆశీర్వాదం కావాలంటే ఏం మానేయాలి? కోపము మానేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి గుణం మనకు కూడా ఉండాలి. అలవాటు మనకు కూడా ఉండాలి. అటువంటి ప్రవర్తన మనకు కూడా ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాం? ఆశీర్వాదానికి వారసులం అవుతాము. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా వాక్యానుసారంగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.